లిక్కర్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని, కేసులు పెట్టి, అరెస్ట్‌లు, కొన్ని వాంగ్మూలాలు ఇవన్నీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తి స్వయాన తన ఓఎస్‌డీని కూడా అరెస్ట్ చేసిన తర్వాత, ఈ అరెస్ట్‌లయితే చేశారు. వాళ్ళను జైల్‌లో అయితే వేశారు గానీ, ఇందులో అక్రమాలు జరిగాయి అనే విధంగా ఒక ఆధారాన్ని గాని విచారణ సంస్థ అయితే సేకరించలేకపోయింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏ విధంగా వెళ్ళాలి? ఎలా అరెస్ట్ చేయాలి? అన్న ఈ తర్జన భర్జన అయితే అధికార పార్టీలో ఈ తర్జన భర్జన అయితే నెలకొని ఉంది. మరోవైపు ఢిల్లీలో ఈ కేసుకు సంబంధించి పెద్దలకు బ్రీఫింగ్ చేయాలి. బ్రీఫింగ్ చేసి వాళ్ళ ముందు కూడా ఏవో వీళ్ళ దగ్గర ఉన్న వివరాలు పెట్టాలి. వాళ్ళను కూడా సాటిస్ఫై చేయాలి. సో దట్ వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. అది పాలకపక్షం అనుకుంటుంది అని చెప్పి టీడీపీ మీడియాలోనే వార్తలొస్తున్న వేళ ముఖ్యమంత్రి గారు 3 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఈ నెల 22వ తేదీన ఢిల్లీ వెళ్ళే సీఎం వరుసగా కేంద్ర హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వివిధ ఏమంటారు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళను ఢిల్లీలో కీలకమైన వ్యక్తులనైతే కలవబోతూ ఉన్నారు. 22 ఢిల్లీ వెళ్తున్నారు. 23 వరకు కేంద్ర మంత్రులను కలవబోతూ ఉన్నారు. 24వ తేదీ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు. అండ్ ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా సీఎం గారు కలవబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆయనతో సమావేశం కాబోతూ ఉన్నారు. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండా. సో ఆ అమిత్ షా గారి సమావేశంలో ముఖ్యమంత్రి గారు 2 ఎజెండాలు ఉన్నాయి అని తెలుగుదేశం పార్టీ అయితే బ్రేకింగ్ లేస్తూ ఉంది. ఒక ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం కేసులో ఏ విధంగా ఇరికించాలి, ఆ జగన్ గారిని టార్గెట్ చేసుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి కేంద్రాన్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి అన్నది ఒకటి. సో వాళ్ళ దగ్గర ఏవో వివరాలు, ఆధారాలు ఉన్నాయి అని ఆ డీటెయిల్స్ ఏంటో కేంద్ర హోంశాఖ మంత్రితో వారు షేర్ చేసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి అన్నది ఎజెండాలో ఒక భాగం అంట. అండ్ ఇంకో రెండో ఎజెండా కడపలో జరిగే టీడీపీ మహానాడులో కడపకు సంబంధించినటువంటి అంటే రాయలసీమకు సంబంధించిన కొందరు వైసీపీ ముఖ్యులతో పాటు ఉత్తరాంధ్రకు చెందినటువంటి ముఖ్యులు కూడా ఎవరో టీడీపీలో చేరబోతున్నారట. ఇది టీడీపీ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. టీడీపీ మహానాడులో రాయలసీమకు సంబంధించిన వాళ్ళతో పాటు ఉత్తరాంధ్రకు చెందినటువంటి వైసీపీ ముఖ్యులు ఎవరో చేరబోతున్నారట. అండ్ మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ఒక రాజ్యసభ ఎంపీ టీడీపీతో టచ్‌లోకి వచ్చారట. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి గనుక రాజ్యసభకు అవకాశం కల్పిస్తే పెద్దల సభకు సో దట్ నేను టీడీపీలో చేరతాను అని చెప్పి ఆ వైసీపీ రాజ్యసభ ఎంపీ అంటూ ఉన్నారట. సో ఇట్లా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ టీడీపీ నుంచి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారట. దీని మీద అమిత్ షా గారి దగ్గర చర్చించడం అన్నది మరో ఎజెండా అంశం అని అంటూ ఉన్నారు. యాక్చువల్‌గా రాజ్యసభ ఎంపీలు ఎవరైనా గనక పార్టీ మారితే అవన్నీ బీజేపీకే ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు మాట్లాడుకున్నారు అని. అందులో భాగంగానే రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి వైసీపీ నుంచి పోయినటువంటి రాజీనామా చేసిపోయి ఖాళీ అయితే అందులో 2 రాజ్యసభ బీజేపీనే తీసుకుంది అని. రాష్ట్రంలో పదవులు మీరు ఏవైనా తీసుకోండి కానీ రాజ్యసభ మాత్రం మాకే కావాలని బీజేపీ పెద్దలు అడిగి ఉన్నారు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళే రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉంటారో ఆయన రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ టీడీపీ నుండే అవకాశం కల్పించాలి అని అమిత్ షాతో అడగడం అనేది ఒక పాయింట్ అట. అంతకుమంటే మించి మరీ ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం కేసులో ఎలా టార్గెట్ చేయాలి, ఏ విధంగా కార్నర్ చేయాలి అని ఆ బ్లూ ప్రింట్‌ను అమిత్ షా గారి దగ్గర చర్చించడం అనేది మరో మెయిన్ పొలిటికల్ సబ్జెక్ట్ అని
ఈ రెండు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు అని. ఆ నారా లోకేష్ కనుక పట్టాభిషేకం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలా? లేకుంటే ప్రభుత్వంలోనే కీలకమైన బాధ్యతలు అప్పగించబోతున్నారా? ఈ చర్చ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర చేయబోతున్నారు అని. వెరసి మొత్తం మీద రాబోయే వారంలో రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి అనే వార్తలు వస్తున్న వేళ చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల ఢిల్లీ పర్యటన, అందులో చర్చించబోయే అంశాలు, ఢిల్లీ పెద్దల వాళ్ళ గైడ్‌లైన్స్ చాలా కీలకం కాబోతూ ఉన్నాయి. చూద్దాం.